ఏదైతే సమస్యను మీరు అడుగుతారో దానికి నేరుగా సలహాకి సమాధానం కూడా చెప్తారో డాక్టర్ గారు, అసలు మీరు ఈ హోమియోపతి అనేది చదవడానికి నార్మల్గా ఇంటర్లో బైపీసీ తీసుకుని అక్కడి నుంచి ఎంబీబీఎస్ అట్లానే డాక్టర్ అనేది తెలిసి హోమియోపతికి ఎట్లా ఉంటుంది సార్? ఇక్కడే హోమియోపతి కూడా మనకి ఏంటంటే హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ యునాని కానీ వీళ్ళందరికీ కూడా మనకి బైపీసీ తోటి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలంట. 2 years ఇంటర్మీడియట్ కంపల్సరీగా. తర్వాత ఏంటంటే ప్రభుత్వం ఈ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు లేకపోతే విడివిడిగా ఉన్నప్పుడు ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి జరుగుతుంది. దాంట్లో వచ్చిన మార్కులను బట్టి ఫస్ట్ గ్రేడ్లో ఏంటంటే ఆ స్టూడెంట్స్ ఎన్నుకునే దాన్ని బట్టి ఎంబీబీఎస్, తర్వాత హోమియోపతి, తర్వాత బీడీఎస్ ఇలా రకరకాలుగా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ర్యాంకులను బట్టి స్కాటర్ చేయటం జరుగుతుంది. ఇక్కడ అనదర్ థింగ్ ఇంకొకటి విషయం గుర్తించవలసింది ఏంటంటే ఇవాళ రోజున మనకి ఈ బీఏఎంఎస్ కానీ బీహెచ్ఎంఎస్ కానీ బియూఎంఎస్ కానీ బీడీఎస్ కానీ తర్వాత ఎంబీబీఎస్ కానీ ఇవన్నీ కూడా హెల్త్ యూనివర్సిటీ అండర్లోనే జరుగుతాయి. ఇప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండగన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీలో అండర్లో జరిగేవి. దీంట్లో ఉన్నప్పుడు మామూలుగా ఏ స్టేట్కి ఆ స్టేట్కి డివైడ్ అయిన తర్వాత హెల్త్ యూనివర్సిటీస్ అంచేత అందరికీ క్వాలిఫికేషన్ ఒకటే ఇంటర్మీడియట్ దగ్గరే. అలాగే మొట్టమొదటి 3 సంవత్సరాలు కూడా ఇంచుమించుగా టెక్స్ట్ బుక్స్ సిలబస్ కూడా ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటుంది కరికులం అంతా. అంటే ఇప్పుడు ఖర్చు పరంగా చూస్తే వైద్యానికి సంబంధించి పరంగా అంటే ఇక్కడ ఖర్చు పరంగా ఫీజుల పరంగా అని లెక్క వేసుకున్నప్పుడు మనకి డిమాండ్ బట్టి వాటి ఎంబీబీఎస్కి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, దీనికి కొంచెం తక్కువ అవుతున్నాయి అంతేనే. కానీ పుస్తకాలు ఇవన్నీ కూడా చదువు ఒకటేనండి. ఒక్కటేనండి. అయితే మీరు ఇప్పుడు